గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము ఏం చేయాలి అంటే మనది ఇంగ్లీష్ మీడియం స్కూల్. మనకు గవర్నమెంట్ 22-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్ళని, అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్ని తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చేశారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చేశారు. ఎందుకు అంటే జనాలు, తల్లిదండ్రులు, ప్రజలు ఇంగ్లీష్ మీడియం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంగ్లీష్ మీడియం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందరూ అందుకోసం తల్లిదండ్రులు మోసపడుతున్నారు. ప్రజలందరూ ఇంగ్లీష్ మీడియాన్ని ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22-23 సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్ని, అన్ని చిన్న చిన్న స్కూల్స్ ని, ఈ ఊళ్ళో ఉన్న స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం చేసింది. ఏం చేసింది? ఇంగ్లీష్ మీడియం. అంటే ఇప్పుడు మన స్కూల్ ఇక్కడ ఇప్పుడు ఇది కూడా మీరు చదివి వచ్చింది కూడా ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీషు మీడియం అంటే మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడడం, చేయడం, చదవడం అంతా కూడా ఇంగ్లీష్లోనే అలా చేయడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీషు ప్రపంచ భాష. ఇంగ్లీషు చూడాలి. ఇంగ్లీషు ప్రపంచ భాష. ఇంకా కూడా గవర్నమెంట్ వ్యవహారాలన్నీ కాగితాల మీద ఇంగ్లీష్లోనే రాసి ఉంటుంది. ఇంగ్లీష్లోనే రాసి ఉంటుంది. కాబట్టి రాజభాష ఇంగ్లీషు రాజభాష. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఆఫీసర్లందరూ కూడా ఇంగ్లీష్లోనే కాగితం మీద రాయడం, చేయడం ప్రతి కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పాలించారు. భారతదేశాన్ని కూడా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించాడు. అట్లా అన్ని దేశాలను కూడా పరిపాలించాడు. కాబట్టి ఆ ఇంగ్లీష్ని అన్ని దేశాలలో వాళ్ళు ప్రవేశపెట్టారు. అన్ని దేశాలకు అంటించారు. ఇంగ్లీష్ని అన్ని దేశాలకి అంటించారు. కాబట్టి ఇంగ్లీషు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువ భాష మాట్లాడేది ఇంగ్లీష్ భాష. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్ భాష. కాబట్టి ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం తిరగొచ్చు. ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం తిరగొచ్చు. హిందీ వస్తే భారతదేశం మొత్తం తిరగొచ్చు. హిందీ వస్తే భారతదేశం మొత్తం తిరగొచ్చు. అంటే వేరే రాష్ట్రాలలో వాళ్ళ రాష్ట్ర భాష ఉంటుంది. మన దేశ భాష హిందీ భాష. దేశ భాష ప్రపంచ భాష. ప్రపంచ భాష ఏంటి? హిందీ భాష. ప్రపంచ భాష ఇంగ్లీష్. ప్రపంచ భాష ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది కూడా ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది కూడా ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుగులో ఏమంటాం? ఆంగ్లం. తెలుగులో ఆంగ్లం. ఆంగ్లం అంటాం. ప్రపంచ భాష ఆంగ్లం. ఒకటి. రెండు, దేశ భాష. దేశ భాష హిందీ. దేశ భాష హిందీ. దేశ భాష హిందీ. ఓకే. మరి రాష్ట్ర భాష మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర భాష తెలుగు. మరి ఇంటి భాష మండలం భాష తెలుగే. మండలం తెలుగే, జిల్లా తెలుగే. అంతేనా? రాష్ట్ర భాష జిల్లా భాష. జిల్లా భాష జిల్లా భాష తెలుగే. మరి మండలం భాష తెలుగే. అంటే మాట్లాడే ఎక్కువ జనాలు మాట్లాడే భాష తెలుగే. జిల్లా, మండలం. తర్వాత పంచాయతీ భాష తెలుగే. అవునా? పంచాయతీ భాష తెలుగే. తర్వాత ఈ పంచాయతీలో మన ఊరు గ్రామ భాష. గ్రామం అంటే ఊరు. గ్రామ భాష. దశలేదు కుర్చీ కాడుంది సార్. గ్రామ భాష ఏంటిది? తెలుగు. అవునా? ఇట్లా అంటే తెలుగు అని. ఇదే జూ అని. ఇదే అని. తర్వాత గ్రామం తర్వాత మన ఇంటి భాష. ఇంటి భాష తెలుగు లేకపోతే
కోయోలు అయితే కోయ, లంబడోళ్ళు అయితే లంబాడ. లంబడోళ్ళు అయితే లంబాడ. ఓకేనా? వెళ్ళైపోయింది. అర్థం చేశారా? కాబట్టి ఇప్పుడు మన తల్లిదండ్రులు ఈ ఇంగ్లీష్ భాష అంటే ఎక్కువ బోధపడుతున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2023-24 సంవత్సరం నుంచి మన పాఠశాల అన్నింటినీ స్కూల్ అన్నింటినీ ఏం చేసింది? ఇంగ్లీష్ మీడియం చేసింది. ఆంగ్ల మాధ్యమం. ఇంగ్లీష్ మీడియం అంటే అది ఇంగ్లీష్ మాట, దీని తెలుగులో ఆంగ్ల మాధ్యమం. ఆంగ్ల మీడియం అంటే మాధ్యమం. మాధ్యమం అంటే మీడియం. మాధ్యమం అంటే మధ్యలో ఉండేది, ఈ మధ్యలో ఉండేది భాష. నేను భాష మాట్లాడుతున్నా, మీరు భాష వింటున్నారు. ఇప్పుడు తింటున్నారు, పోతే ఈ భాష ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నా, మీరు భాష ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. చూసారా? భాష ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నా నేను, మీరు భాష ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. మీ జ్ఞానేంద్రియాలు చెవుల ద్వారా, కళ్ళ ద్వారా చూస్తూ వింటూ, మీరు మనసు పెట్టి వింటూ, నేను చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ, మీ గుడిలో పూర్తి చేసుకుంటూ మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. అయితే ఇది ప్రపంచ భాష. ఈ భాష వస్తే ప్రపంచం మొత్తం తిరగవచ్చు. కాబట్టి మనము ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కనీసం ఒక పీరియడ్ అన్న. టుడే ఆన్వర్డ్స్ we are all talk in English only about at least one period. At least one period. నేను ఏమన్నానంటే మనం అందరం ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ రావాలంటే ఖచ్చితంగా ఒక్క పీరియడ్, కనీసం ఒక్క పీరియడ్ అయినా ఇంగ్లీష్లోనే మాట్లాడదాం. ఓకేనా? డూ యూ ఆల్ కోఆపరేట్? మీరందరూ కూడా సహకరించాలి. మీరందరూ డూ ఆల్ ప్రాక్టీస్. మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. డూ ఆల్ కోఆపరేట్, కోఆర్డినేట్, సహాయం చేయాలి, సహకరించాలి. నాకు సహకరిస్తే మీకు నేను నేర్పగలుగుతాను. అంతేనా? కాబట్టి టుడే ఆన్వర్డ్స్ we are all done only English. First of all, one period. ముందు ఒక పీరియడ్ మాట్లాడదాం, తర్వాత పెంచుతాం, తర్వాత మెల్లమెల్లగా పెంచుతాం. టుడే I am going to tell about you about English. ఇంగ్లీష్ గురించి చెప్పాను కదా. ఇంగ్లీష్ is the world language. English is the world language. Who learn English very well, he frequently he go anywhere on this earth, anywhere in the world. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు. anywhere in the world, ఎక్కడికైనా in the world, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎవరు? who learn English very well. ఎవరైతే ఆంగ్లాన్ని బాగా నేర్చుకుంటాడో ఆయన ప్రపంచం మొత్తం తిరగగలడు. ఓకేనా? మరి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ రాద్దాం అనుకున్నా. రాద్దామా తర్వాత రాద్దాం సార్. అంటే అక్కడ లైన్ లో నిలబడి కొంతసేపు వేస్ట్ అయింది కదా. దాని బదులు ఉంటుంది. భాషలో మన కల్చర్, మన సంస్కృతి ఉంటుంది. భాషలో మన మాట ఉంటుంది. భాషలో మన ఆట ఉంటుంది. బాగా రాత్రి వినట్టే ఇల్లు వినకుండా నువ్వు రాత్రి మైనంతా రాత్రి
ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నా, నేను భాష మాట్లాడుతున్నా. నేను మాట్లాడే భాష తెలుగు. తెలుగు మీకు అందరికీ వచ్చు కాబట్టి మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? నేను మాట్లాడే భాష అర్థమవుతుంది. ఆ భాషలో మీరు అర్థం చేసుకొని, ఆ భాష లేదు. ఇప్పుడు నేను ఉదయం వచ్చా, ఒక క్లాస్ చెప్పా, ఇప్పుడు వచ్చా ఇప్పుడు క్లాస్ చెప్తున్నా. ఈ భావన నా మనసులో ఏదైతే ఉందో, నా మైండ్లో ఏదైతే ఉందో, నా బుద్ధిలో ఏదైతే ఉందో, నా మెదడులో ఏదైతే ఉన్నదో దాన్ని మీకు నేను ట్రాన్స్ఫర్ మీకు పంపిణీ చేయాలనుకుంటున్నా, మీకు అందియాలనుకుంటున్నా. రే అబ్బో, మీకు నేను అందియాలనుకుంటున్నా. భాష లేదు, అప్పుడు ఏమైతాం? మనందరం మూగలమైపోతాం. అప్పుడు నేను ఎట్లా అందియగలుగుతాను? ఇంత స్పీడ్గా అందియటం కుదరదు. అప్పుడు నేను ఏం చేయాలి? మూగోడు ఏం చేస్తాడు? చేయాలి. పెళ్ళైంది అనాలి, అనాలి. మీకు తినడానికి పెళ్ళైంది రా అని అనాలి. మూగోడు అయితే అంతేగా. భాష వచ్చు, అరే అన్నం పెళ్ళైంది రా, అయిపోయింది. స్పీడ్ ఉందా లేదా? భాష ఉంటే మన బతుకు ఇంత స్పీడ్గా నడుస్తుంది. భాష లేకపోతే మన బతుకు చాలా కష్టమైంది, బరువైతుంది. ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేసి పలకడానికి శబ్దం రాదు. కాబట్టి భాష అనేది మన బతుకు, భాష అనేది మన మాట, భాష అనేది మన పాట, భాష అనేది మన మాట, మన పాట, మన బాట అంటే మన దారి. అట్లా భాష లేకపోతే బతుకు గర్వైపోయింది. అలాగా ప్రపంచ భాష ఆంగ్లం, ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు, దేశ భాష హిందీ, ఈ ఇంటి భాష కోయ ఉంటుంది, దాంట్లో లంబాడు ఉంటుంది. ఆ రెండు లేకపోతే తెలుగు ఉంటుంది. ఇదేనా? కాబట్టి భాషలు బాగా రావాలి. ఇంటి భాష నుంచి ప్రపంచ భాష వరకు ఎవడైతే దాన్ని నేర్చుకుంటాడో, పట్టపట్టు చేస్తాడో, బాగా నేర్చుకోగలుగుతాడో వాడికి తిరుగులేదు. వాడు హీరో, లేకపోతే హీరో. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీషు మనదంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కింద పడి మీద పడి నేర్చుకోవాల్సిందే. రాదు అనేది లేదు, రాదు అనేది లేదు. తలకాయ లేకపోతే రాదు, తలకాయ ఉంటే రావాలి. వస్తుంది, వచ్చి తీరు, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఏం దానికి బాగా మనం తలకాయ ఉన్న ప్రతి వాడికి మెదడు ఉంది, మెదడు ఉన్న ప్రతి వాడు నేర్చుకోగలడు. ప్రతి వాడు నాకు రాదు అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్వీయ పరిచయం. ఒక నంబర్ వేసి 20 పాయింట్లు ఉన్నాయి. ఒకటి I am dash. I am a student. I am అంటే పేరు రాయాలి. పేరు రాయాలి. అంటే చూడాలి అక్కడ నేమ్ అని రాసి, ఆ నేమ్ అని రాసి ఎవరి పేరు వాడు రాసుకోవాలి. అయాం పక్కన అది నేనున్నా. అయాం చందన్ కుమార్ రెడ్డి. అయాం చందన్ కుమార్ రెడ్డి. ఏంటి 20 పాయింట్ ఏంటంటే నా పరిచయం రాసుకున్నా. నా పరిచయం మీరు రాసుకున్న మీ పరిచయం. సెకండ్ పాయింట్ అయాం ఏ టీచర్. నా పేరు చందన్ కుమార్ రెడ్డి, నేను ఒక టీచర్, మీ ఉపాధ్యాయుడిని. అట్లా మీరు స్టూడెంట్ అని రాసుకోవాలి. ఐఆమ్ ఏ స్టూడెంట్. ఐఆమ్ 55 years old. నేను 55 సంవత్సరాల వయసు. ఐఆమ్ 55 years. 55 అంటే డాష్ నా 55. మీరు ఎంత అయితే అంత డాష్ ఇయర్స్ రైట్. ఇయర్స్ డాష్ ఇయర్స్ దాంతిన్నగే ఓల్డ్. మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఇది మూడో దాంతిన్నారు సార్, మూడో దాంతిన్నారు. 4వ పాయింట్ ఐఆమ్ స్టడీయింగ్. ఇదంతా 1, 2, 3 ఎక్కించుకొని మీరు చదవాలి. అది చూడకుండా కూడా చెప్పాలి. ఐఆమ్ 10 years 12 years old అని వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి లెక్క చేసుకోవాలి. ఐఆమ్ స్టడీయింగ్ డాష్. ఐఆమ్ స్టడీయింగ్
is at my school is at KCR colony. My school is at KCR colony. KCR colony in Bhadrachalam. In Bhadrachalam. In Bhadrachalam. Bhadrachalam. You will find later. Seventh point. I am working as a. Seventh letter after. Seven. I am working as a dash into dash I am working as a student in Bhadrachalam రావాలి ఇక్కడ ఎనిమిది I am dash rank student in my class. Dash rank student in my class. Rank student in my class. First rank కాదు. I am first rank student in my class. నేను number 1 student ని నా తరగతిలో. ఈ రేటు నేను రాస్తాను. I am dash rank student in my class. తర్వాత my father's name is Mr. My father's name is Mr. Kumar. Mr. Dash. Mr. Dash. He is a dash. He is a dash. Okay, ra. ఇప్పుడు లైన్ అవి సరే నేను వెళ్ళండి. దీన్ని వచ్చాక